సోషల్ మీడియాలో చిన్న చిన్న విద్యార్థులు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టారు. సార్ పవన్ సార్ మాకు రోడ్ వేపియండి సార్, మేము బురదలో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేపియండి సార్. వెంటనే ప్రభుత్వం తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి ఈ యొక్క విద్యార్థుల ఆవేదన నా వరకు చేరింది, వెంటనే వీళ్ళు కోరుకున్నట్టుగా ఆ రోడ్డు పనులు అన్ని స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అంటే ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత నమ్మకం ఉండుంటే ఇలాంటి వీడియోల్లో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదివరకు గతంలో బాబు మాకు రోడ్లేండి అని చెప్పి పెద్ద పెద్ద వాళ్లే రోడ్ల మీదకి వచ్చి ఫ్లెకార్డ్స్ పట్టుకుని అడిగినా కూడా రోడ్లు వేయలేని దుస్థితి. అలాంటిది ఇప్పుడు కేవలం ఒక వీడియో ఆన్ చేసి పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సమస్య అంటే చాలు సమస్య తీరిపోద్ది అనే ధైర్యం సామాన్య ప్రజలకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందో మీరే ఆలోచించండి. ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో మాకీ సమస్య అని చెప్పి మెయిన్ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తున్నారు. ఎందుకు అంటే సమస్య వెంటనే పరిష్కారం దొరుకుతుంది సమస్యకి. ఇలాంటివి ఆ వైసీపీ పేటీఎం గాళ్ళకి వైసీపీ నాయకులకి కనిపించవా? ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ ఏం చేసావు ప్రజలకు అంటారు కదా. మీరు 24 గంటలు సాక్షి పెట్టుకుని చూస్తే ఆయన చేసే మంచి పనులు మీకు ఎక్కడ కనబడతాయి? కనిపివు. కాస్తైనా బయటకు వచ్చి కళ్ళు తెరుచుకుని వేరే న్యూస్లో చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి నాయకుడిని నేను చిన్నప్పటి నుంచి రోల్ మోడల్గా తీసుకున్నాను అని చెప్పడానికి గర్వంగా భావిస్తున్నాను. కేవలం సోషల్ మీడియాలో పెడితేనే చాలు సమస్య తీరిపోద్ది అనే స్థితికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రజల ఆలోచనని తీసుకొచ్చారు. ఇదంతా ఎవరి వల్ల సాధ్యం? పవన్ కళ్యాణ్ గారి వల్ల.